హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి మిక్సర్ కర్రీ చేస్తున్నా అండి. ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక 2-3 టమాటాలు, ఆనియన్స్ని కట్ చేసి దాన్ని మెత్తగా గ్రేవీ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసి స్పైసెస్, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 3-4 గ్రీన్ చిల్లీ, కావాలనుకునే వాళ్ళు రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకోండి. అలాగే జింజర్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా లైట్గా బాగా ఫ్రై చేయండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి టిఫిన్స్లోకి, రైస్లో కూడా తినచ్చు. దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లైట్గా ఫ్రై చేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే టేస్ట్ కొంచెం రావడం కోసం ఒక చిన్నపాటి ఆలుగడ్డని కూడా కట్ చేసి ముక్కల్లో యాడ్ చేయండి. క్యాలీఫ్లవర్ని అంతా కూడా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉంచండి. ఈ క్యాలీఫ్లవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చే సీజన్ది కాబట్టి ఒకసారి అన్ని వైపులా కూడా బాగా కలిపి ఒకసారి మూత పెట్టి ఉంచండి. ఇవి కాస్త మగ్గేంత వరకు కూడా ఉంచండి. ఇలా కాస్త ముక్క మెత్తబడేంత వరకు ఉంచాక ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి దీనికి పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి తగినంత కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. కావాలనుకునే వాళ్ళు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ యాడ్ చేశాక ఒకసారి అన్ని వైపులా బాగా కలిపి ఇందాకలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా ఆనియన్ గ్రేవీని కూడా దీంట్లో యాడ్ చేయండి. దీని అంతటిని కూడా ఒకసారి బాగా అన్ని వైపులా బాగా కలపండి. ఈ టమాటా ఆనియన్ అనేది మనం ప్యూరీ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఉడకాలి. ఇలా బాగా దగ్గరగా ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించండి. కావాలనుకుంటే కాస్త నీటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ గ్రేవీ వేశాక ఈ కూరగాయ ముక్కలకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించండి. ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన దాంట్లోకి టేస్ట్ రావడం కోసం కాస్త కొత్తిమీరనైనా, పుదీనానైనా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆల్ మిక్స్డ్ కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలో కానీ, పరోటా, నాన్స్ దేంట్లోకైనా సరే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఐటెం కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.